అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్తే. నమస్కారం అండి సర్వాణి మేడం గారు. గురుగారు, మనం జనరల్గా రోజు కనకదార స్తోత్రం నేనే ఎవరో దాకెందుకు నేనే కనకదార స్తోత్రం పెడుతూ ఉంటాను. అంటే కనకదార స్తోత్రం అసలు రచించింది ఎవరు, దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, లక్ష్మీదేవికి అని చెప్పి పెడుతూ ఉంటాం. నిజంగానే కనకదార అలా వస్తుందా అని ఒక చిన్న డౌట్ ఉంది. అంటే నాకేంటి చాలా మందికి ఆ డౌట్ వస్తుంది, కొంచెం వివరించరా? మొత్తము మనము దేవీ తత్వాలలో లక్ష్మీ తత్వం, పార్వతి, సరస్వతి ముగ్గురులో ఎవరు ఈజీ మనకు కరుణించడానికి? అందరికి ప్రపంచంలోకెల్లా ఈజీ పని ఏంటి, కష్టమైన పని ఏమిటి? డబ్బులు సంపాదించడం ఈజీ పనా? కాదు. పోనీ డబ్బులు సంపాదించడం పోనీ కష్టమైన పనా? అంబానీ మనీ బిగెట్స్ మనీ అన్నారు. మనీ ఏం చేస్తుంది, మొదట ₹1,00,000 సంపాదించడం వరకే కష్టం. ఆ తర్వాత ఆ ₹1,00,000కి వడ్డీ ఆటోమేటిక్ వస్తుంది. మనం ఏం కష్టపడకుండా ఇంట్లో కూర్చున్నా బిల్డింగ్ కట్టుబడేయడం వరకే మనకు కష్టం, తర్వాత అద్దెలు వస్తాయి. ఏ విధంగా అయితే ఇది కూడా అంతే. కాబట్టి సరస్వతీదేవి ఈజీ అనుకుంటాం, పార్వతీదేవి ఈజీ అనుకుంటాం, లక్ష్మీదేవి ఈజీ. అంటే ఆ మహాలక్ష్మి తల్లి యొక్క కరుణామయి అన్నమాట ఆమె. చూడండి మీరు, ప్రపంచంలో పేదవాడైనా గొప్పవాడైనా ఎవ్వడైనా సరే చూడండి, మినిమం డబ్బులతో వాడు తిండి తినకుండా వాడైనా పస్తులతో ఉంటాడా? ఎవ్వడు ఉంటాడు. అంటే క్రియాశక్తి అంటారు లక్ష్మీదేవి. చాలా మందిలో ఒక ప్రశ్న ఉంటుంది, మేము రోజు పూజ చేస్తాము, లక్ష్మీదేవి పూజ చేస్తాము, కనకదార స్తోత్రం వింటూ ఉంటాము, మాకేం రావట్లేదు అన్న ఫీలింగ్ చాలా మందిలో నేను విన్నాను. సో అందుకని నేను ఈ ప్రశ్న వేయడానికి కూడా కారణమైంది. పూజ అంటే ఏంటి? పసుపు కుంకాలు వేసాడు, ₹10 వేసి ఒక ₹100 కొనేసి పసుపు కుంకాలు వేసేసి పూజ చేసేసి పువ్వులు పెట్టేసి పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ బీరువాల్లో పెట్టేసుకుని తాళాలు వేసేసి ఏ పేదవాడికి ఇవ్వకుండా, ఏ వికలాంగుడికి ఇవ్వకుండా, ఏ రోగిష్టి వాడికి సాయం చేయకుండా, ఏ సాధువుకి సాయం చేయకుండా, ఏ అనాథ పిల్లలకి సహాయం చేయకుండా వీళ్ళు బీరువాల్లో డబ్బులు దాచేసుకుంటే లక్ష్మీదేవి ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. అక్కడ చేస్తున్నారు వీళ్ళ తప్పు. ఆదిశంకర్లు ఏం చేశాడు? అసలు దీన్ని రచించింది ఎవరు? ఆదిశంకరాచార్యులు వారు. ఆదిశంకరాచార్యులు వారు మరి జీవితం త్యాగం చేశాడు ఆయన. ఇప్పుడు ప్రపంచంలో నేను ప్రతి భక్తురాల్ని అడుగుతున్నాను, ఒక భక్తుడిని అడుగుతున్నాను, అబ్బా శంకరాచార్యులు వారు ఎంత మంచోడు, అబ్బా ఎంత గొప్పవాడు, సాధువు అయిపోయాడు. వివేకానందుడు ఎంత గొప్పవాడు అయిపోయాడు, కలెక్టర్ ఉద్యోగం వదిలేసి సాధువు అయిపోయాడు అంటాం. మీ ఇంట్లో మీ కొడుకు సాధువు అవుతానంటే మీరు ఒప్పుకుంటారా? ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. బయట వాళ్ళని అయితే పొగుడతారు, అయిపోరా నువ్వు సన్యాసి అయిపోవాలి. మాకు మాత్రం మన ఇంట్లోకి వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, కట్నం కావాలా, వీడు ఇక్కడే నరకంలోనే ఉండాలి, వీడికి మోక్షం రాకూడదు. ఇది మనుషుల యొక్క స్వభావం. శంకరాచార్యులు అలా చేయలే. శంకరాచార్యులు వారు 6 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన బయటకు వెళ్ళిపోయి ఒక భిక్షాటన అంటే ఏంటంటే ఏదో ఉదయం నుంచి సాయంత్రం లోపల ఊరు దాటేయాలి. సాధువులు ఎప్పుడు అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. తర్వాత ఓ 3-4 ఇల్లు అడుక్కోవాలి, భిక్ష వేస్తారు, లేకపోతే పసుతో ఉండిపోవాలి. అంతేకాని మళ్ళీ ఎక్కువ ఇళ్ళే తిరగకూడదు. ఇది సాధువుల నియమాలు. మరి ఇప్పుడున్న ఎంతమంది సాధువులు బెంచ్ కార్లు వేసేసి, మఠాలు వేసేసి, సిటీస్ లో కట్టేసుకొని ఏసీ కారుల్లో ఉంటారు. వీళ్ళ సాధువులు, వీళ్ళన్నిటికీ జగద్గురువులు కాలేరు, సాధువులు కాలేరు. మన ఆదిశంకరాచార్యుల వారి గురుదేవులు మాత్రం అలా కాదు. పాపం చిన్న పిల్లగాడు వచ్చి ఒక ఇంట్లో ఒక పేదావిడిని అడిగితే ఆవిడ ఎంత దరిద్రాలంటే ధనం లేదు ఆవిడ దగ్గర. ఆమె దగ్గర ఒకే ఒక రావి ఉసిరికాయ ఉంది. శివుడికి నైవేద్యం పెట్టింది. అది నైవేద్యం పెట్టిన తర్వాత ఆ రోజు ఆవిడకి బియ్యం కూడా లేవు ఆవిడ వండుకోవడానికి. ఈ నైవేద్యం తాను తినాలని దాచుకుంది పాపం, ఈ ఒక్క ఉసిరికాయ. ఈ సాధువు ఈ శంకరాచార్యుల వారు వచ్చేసరికి చిన్న పిల్లగాడు వచ్చాడు. పాపం వీడికి మళ్ళీ భిక్ష వేస్తారో ఎవరో, నేను త్యాగం చేసేస్తున్నానని చెప్పేసి ఆ ఉసిరికాయ ఆయన దాంట్లో జోల్లో వేసేస్తాడు. వీడు చిన్నపిల్లాడు పస్తుండకూడదని. త్యాగం ఉంది ఇక్కడ, త్యాగం చేస్తాడు. తిన్నా తినకపోయినా అవతలకి పెట్టే గుణం ఉండాలి. అది ఉన్నప్పుడు గురువు అనుగ్రహించాడు. ఇక్కడ మామూలు వాళ్ళందరూ బీర్వాల్లో దాచేసి డబ్బులు కనకదారాస్తవాలు యూట్యూబ్లోను రేడియోల్లోనూ పెట్టుకుని టీవీలో పెట్టుకుంటే ఎందుకు వస్తుంది? లక్ష్మీదేవి ఏమైనా పిచ్చిదా? సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారు? ఏమిటి ఇది ఈమె పరిస్థితి, దైన్యం పరిస్థితి అని దివ్య దృష్టితో చూశాడు. ఫుల్గా కర్మలు ఉన్నాయి ఏమిటి? అమ్మా లక్ష్మి భో లక్ష్మి భో లక్ష్మి అని ఆదేశిస్తాడు. అంటే ఎవరైనా
ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఐశ్వర్యం ఎవరి చేతిలో ఉంటుంది? లక్ష్మీదేవి చేతిలో ఉండదు. లక్ష్మీదేవిని పూజ చేస్తే డబ్బులు రావు. ఈ జనాలకు తెలియని విషయం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈశ్వరుడు ఎవరు? మేనేజర్, బ్యాంక్ మేనేజర్. క్యాషియర్ ఎవరు? లక్ష్మీదేవి. మేనేజర్ చెబితేనే లక్ష్మీదేవి క్యాషియర్ ఇవ్వాలి, అంతేగాని క్యాషియర్ సొంత కవిత్వాలు చేసి ఇవ్వకూడదు. తర్వాత రెండోది, ఇక్కడ క్యాషియర్ కూడా ఇది గవర్నమెంట్ బ్యాంక్, ఇది ప్రైవేట్ బ్యాంకులు అయినా సరే కూడా, ఏ బ్యాంక్ అయినా సరే కస్టమర్ మనం 50 లక్షలు దాస్తే మనకు 5 లక్షలు ముష్టి వేస్తారు. మనకి మన డబ్బులు మనకి ముష్టి వేస్తారు. 50 లక్షలు మనం దాస్తే అంటే ఏంటి? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే ఇస్తారు, క్యాషియర్ అయినా మేనేజర్ అయినా. మనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఇవ్వదు. అంటే ఆ కష్టాలు ఉంటే ఏవి రావు. ఇక్కడ మనం చేసిన కర్మ ఫలం ఉంటేనే, మంచిది ఉంటేనే, మంచి కర్మ ఉంటేనే, పుణ్యఫలం ఉంటేనే డబ్బులు వస్తాయి. లక్ష్మీదేవి అయినా ఇస్తుంది, ఆదిశంకరుడైనా లేకపోతే శివుడైనా రిలీజ్ చేస్తాడు. మనం చేసేసినవన్నీ దగులుబాజీ పనులు, మహాపాపాలు చేసి, మటలు చేసి, అత్యాచారాలు చేసి పాపాత్మలు అయిపోయి మనకు డబ్బులు వచ్చేయాలని కుంకాలు పసుపులు వేస్తే ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారంటే, భో లక్ష్మి ఇవ్వమ్మా అని ఆదేశిస్తాడు. లక్ష్మీదేవి వచ్చి, నాయన ఈమె చాలా పాపాలు చేసిందిరా పూర్వజన్మలో, పుత్ర ఈయనకి ఇవ్వడానికి కుదరదు అంటుంది. అంటే అప్పుడు గురువు ఏం చేయగలడు? తదేవ లగ్నం తదేవ తారా బలం చంద్ర బలం తదేవా. గురువు కర్మని కూడా తీసేయగలడు, కర్మక్షయం చేసేయగలడు. ఇన్ ద స్పెషల్ పవర్స్, విత్ ద స్పెషల్ పవర్స్ ఉన్నాయి గురువుకి. ఇప్పుడు ముఖ్యమంత్రి తలుచుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ అంటాం, ఆయన ఏదో 1 లక్ష 2 లక్షలు ఇస్తాడు. అలాగా with the special discretion powers of Jagadguru Adi Shankaracharya, I dismiss the evil karmas of this poor lady అంటాడు. అంటే నాకున్నటువంటి గురువుకున్నటువంటి విశేష అధికారాల ద్వారా ఈమె చేసిన కర్మని నేను క్షయం చేస్తున్నాను, తీసిపడేస్తున్నాను అన్నాడు. వెంటనే లక్ష్మీదేవి అంటది, ఓకే నాయన, నువ్వు తీసేసావు కాబట్టి, రద్దు చేసావు కాబట్టి ఇప్పుడు నాకేం అభ్యంతరం లేదు. ఇది లా ఆఫ్ క్రియేషన్ కి వ్యతిరేకము, కర్మ ఉండగా ఇవ్వడం కుదరదు, నువ్వు తీసావు కాబట్టి ఇచ్చేస్తానని ఉసిరికాయల్ని, బంగారు ఉసిరికాయలు కురిపించేసింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు. మరి ఆమె ఏం చేసింది? ఆయన ఏం చేశాడు? గురువు ఆమె మనసును చూశాడు. పేదామే ఈమె, పాపం త్యాగ బుద్ధి ఉంది ఈమెకి, సర్వాణి మేడం లాగా పెట్టే బుద్ధి ఉంది, మనం ఇచ్చేద్దాం ఫానీ అని చెప్పేసి ఏం చేశాడు? రద్దు చేసేసాడు. మనం అందరం వెళ్ళిపోయి లైన్లో వెళ్ళి, జగద్గురు గారు, గురుగారు నా రద్దు చేసేయండి, నా యొక్క కర్మను రద్దు చేసేయండి అంటే ఎవరైనా రద్దు చేస్తారా? చేయరు. ఇప్పుడున్న గురువులు అందరూ చెప్తారు, మేము రద్దు చేసేస్తాం వచ్చేయండి, మేము రద్దు చేసేస్తాం వచ్చేయండి. వీళ్ళు చేసే క్యాష్ తీసుకుంటారు. వీళ్ళు చేస్తే వీళ్ళు రద్దు చేయడానికి వీళ్ళకి పవర్స్ ఉంటాయి కదా. రద్దు చేసే పవర్స్ ఎవరికి ఉంటాయి? జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యులకి, వివేకానందుడికి, ప్రభాత్ రంజన్ సర్కార్కి, స్వామి వివేకానందుడికి, రమణ మహర్షి వీళ్ళకి మాత్రమే ఉంటాయి. ఎవరికి పడితే వాళ్ళకి రద్దు చేసే అధికారాలు ఉండవమ్మా. కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఏమైనా కట్టుకదేమో అండి అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఇది కట్టుకథ కాదు. కాలడి గ్రామంలో, కేరళ రాష్ట్రంలో ఈ యొక్క సంఘటన జరిగింది. శంకరాచార్యులు వారు అక్కడే పుట్టారు. ఇప్పుడు కూడా అక్కడ ఆ మహాలక్ష్మి తల్లి కురిపించినటువంటి బంగారపు ఉసిరికాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉన్నారు, వంశస్థులు. వాళ్ళ ఇంట్లో ఎగ్జిబిషన్ పెట్టారు. ఎలాగా జవహర్ లాల్ నెహ్రూ చచ్చిపోయారు, మోతీలాల్ నెహ్రూ భవన్, ఇందిరాగాంధీ భవన్ అని అలహాబాద్ లో చూడొచ్చు, పోర్బందర్ లో గాంధీ భవన్ అని మహాత్మా గాంధీ చూడొచ్చు. అలాగే ఈ యొక్క ఉసిరికాయ డెమాన్స్ట్రేషన్ గా ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ ఉంచారనమాట. కాబట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఇకపోతే లలితా సహస్రం చేయడం వల్ల ఏమొస్తుంది అని అడిగావు. లలితా సహస్రం చేస్తే బ్రహ్మ పదవే ఇచ్చేస్తాడు. కట్ చేసుకోండి, మళ్ళీ పెట్టుకోండి. కనకదారా స్తవం చేస్తే ఏమొస్తుంది లాభాలు అని అడిగావు. కనకదారా స్తవం చేస్తే మామూలు మనం మనుషులు ఏమనుకుంటాం? ఏమన్నా అప్పులు తీరుతాయేమో, అప్పుల ఫోన్లు రాకుండా చేస్తుందేమో, కోటీశ్వర్లం అయిపోతామేమో, ఇల్లులు కడతామేమో, 2-3 ఇల్లులు వస్తాయేమో, 4 కార్లు కొందామేమో, ఇవే ఆలోచిస్తాం. కానీ కనకదారాస్తవం చేస్తే బ్రహ్మ పదవి ఇచ్చేస్తుంది. బ్రహ్మదేవుడు ఇప్పుడు ఉన్నటువంటి వాడు 8వ బ్రహ్మ. ఆ బ్రహ్మ పోస్టు హిరణ్య గర్భుడు అంటాం ఆయన, సరస్వతి వల్లభుడిని.
ఆయన చనిపోతాడు. ఇప్పటికి కాలభైరవుడి మెడలో 7 కపాలాలు ఉన్నాయి. అది ఒక్కొక్క బ్రహ్మ అనమాట. ఈ బ్రహ్మ కపాలం కూడా ఆయన వేసేసుకుంటాడు. 8 అయిపోయినాయి. నెక్స్ట్ నవమ బ్రహ్మగా మన ఆంజనేయ స్వామి వారు వస్తున్నాడు. ఆంజనేయ స్వామి వారు వస్తాడు. కాబట్టి అలాంటి బ్రహ్మ పదవిని మనకి ఇవ్వగలదు, అలాగే ఇంద్ర పదవిని మనకి ఇవ్వగలదు. ఏదైనా ఒక లాఫ్రాలు, అప్పులు, శత్రు పీడలు, ఈ మానవ పీడలు ఇవన్నీ కాదు. రోగాలు ఉన్న వాళ్ళకి రోగాలు మాయమైపోతాయి. నాకు చెస్ట్ పెయిన్ వచ్చేసింది వారం రోజుల నుంచి, తగ్గిపోయింది. మరి కనకదారస్తాం, లక్ష్మీదేవి కరుణ. గుండెమో స్టంట్ వేయాలేమో, గుండె ఇప్పేస్తారేమో, నా ప్రేక్షకులకి ఎలా చెప్పుకోవాలరా బాబు అని భయపడ్డాను. మా స్టూడెంట్స్ చేశారు చక్కగా, చేసి మొత్తం అంతా చూసి నో అని చెప్పి రెస్ట్రిక్షన్స్ నియమాలు చెప్పారు. డోంట్ డూ ఆల్ సచ్ థింగ్స్, ఓన్లీ ఈట్ సెంటియంట్ ఫుడ్ అన్నారు. అదే మనం గురువులు చెప్తే ఏమో, మన శిష్యులు చెప్తే ఏమో నోరు మూసుకొని. అందువల్ల కనకదారాస్తమం చేస్తే ఎప్పుడు కూడా మనము కొన్ని నియమాలు పెట్టుకొని ఆ దేవతకి రెస్పెక్ట్ ఇచ్చి మనం చేసినట్లయితే తప్పకుండా కుబేర్లు అయిపోతామమ్మా. ఇక మన జీవితంలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతాయి. చాలా మంచి విషయం చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.